యా మంచిది. పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యమును మనము చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 25వ వచనము చదువుకుందాం. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. దేవుని మహిమ చెప్పండి. దేవుని పిల్లలారా, మనము చదువుకున్న వాక్య భాగంలో దావీదును గురించి వ్రాయబడ్డది. దావీదు ఒక బలిపీఠమును కట్టించెను అని మనం చదువుతూ ఉంటున్నాం. దావీదు బలిపీఠమును కట్టాడు. బలిపీఠమును కట్టిన తర్వాత ఆ బలిపీఠము మీద, ఆ బలిపీఠము దగ్గర దావీదు 2 పనులు చేశాడు. మొదటి పని ఏమిటి అని అంటే, బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను అని రాయబడ్డది. దావీదు బలిపీఠమును కట్టించాడు. ఆ బలిపీఠము మీద అర్పణలు అర్పించాడు. దహన బలులు సమాధాన బలులు అర్పించాడు. బలిపీఠపు అనుభవాన్ని మనం నేర్చుకుంటున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో బలిపీఠపు అనుభవము కలిగి ఉండాలని మనము నేర్చుకుంటున్నాం. ప్రారంభంలోనే మనము నేర్చుకున్నాం, నీ ఒక బలిపీఠమును కట్టవలెను అని. మనం ఒక బలిపీఠాన్ని కట్టుకోవాలి. ఆ బలిపీఠము ఎలాంటిదో, ఆ బలిపీఠము దగ్గర మనం ఏమి చెయ్యాలో దేవుని వాక్యములో నుంచి మనము అనేకమైన విషయాలు నేర్చుకొనిచూ ఉంటున్నాం. ఈ రోజున ప్రభు మరొక 2 విషయాలు మనతో మాట్లాడుతున్నారు. మొదటిది ఏమిటనంటే, బలిపీఠము దగ్గర మనమందరము అర్పించువారముగా ఉండాలి. అది మొదటి విషయం. బలిపీఠము దగ్గర మనలో ప్రతి ఒక్కరము అర్పించువారముగా ఉండాలి. మన అర్పణలు బలిపీఠము దగ్గరకు తీసుకొని రావాలి. మన అర్పణలు బలిపీఠము మీద అర్పించువారముగా మనము ఉండాలి. అర్పణలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. 2 రకాలుగా. ఒకటి, నీవు కలిగి ఉన్నవి దేవునికి అర్పించాలి. దేవుడు ఏదైతే నీకు ఇచ్చారో, దేవుడు ఏదైతే నీకు అనుగ్రహించారో, వాటిలో నుండి, నీవు కలిగి ఉన్న వాటిలో నుండి నీవు దేవునికి అర్పించే వ్యక్తివిగా ఉండాలి. లేవియ కాండము 27వ అధ్యాయము, లేవియ కాండము 27వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. భూధాన్యములలో నుండి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము. అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును. మనం ఏం చేయాలట? దేవునికి ప్రతిష్ఠించాలి. వాటిని ప్రతిష్ఠిత అర్పణములు అని అంటారు. ప్రభు చెప్తూ ఉన్నారు, భూధాన్యములలో నుంచి, అంటే భూమి పంటలో నుండి, మనం భూమిని పండిస్తున్నప్పుడు
అది సొంతమైన కావచ్చు, లేదా అది చిత్తుకైనా కావచ్చు. నీవు భూమిని పండిస్తున్నప్పుడు ఆ భూమి పంటలో నుండి, రెండవది నీవు వృక్షములు వేసినప్పుడు అవి చిన్న మొక్కలు అవ్వచ్చు, పెద్ద మొక్కలు అవ్వచ్చు, ఆ వృక్ష ఫలములలో నుంచి వచ్చిన పంటలో నుండి, మూడవది భూఫలములు అన్నిటిలో నుండి అన్నాడు. భూఫలము అంటే నీవు చేసే పనిలో నుంచి అని అర్థం. నీ కష్టార్జితములో నుంచి నువ్వు పని చేస్తూ ఉన్నావు. వ్యవసాయం పని చేయొచ్చు, కూలి పని చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, ఉద్యోగము చేయొచ్చు. నువ్వు చేసే పని ఏదైనా సరే నీ కష్టార్జితములో నుంచి, నీ భూమి యొక్క పంటలో నుంచి, నీ యొక్క వృక్ష ఫలములలో నుంచి మనం ఏం చేయాలట? దశమ భాగము యెహోవా సొమ్ము, దశమ భాగమును మనము దేవునికి ప్రతిష్ఠించాలి, దేవునికి అర్పించాలి. దేవుని మహిమ చెప్పండి. అది మనది కాదు, అది మనది కాదు. కనుక దేవునికి అర్పించవలసిన దానిని నీవు దేవునికి అర్పించాలి. నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో ఆ కలిగి ఉన్న వాటన్నిటిలో నుంచి దేవునికి అర్పించవలసిన వాటిని నీవు దేవునికి అర్పించాలి. అది మొదటిది. మనం దేవునికి అర్పించవలసిన దానిని దేవునికి అర్పించడం వలన అది మనకు క్షేమము, అది మనకు ఆశీర్వాదం. చాలా విషయాలు ప్రభు చెప్పారు, మనం కూడా చాలాసార్లు నేర్చుకున్నాం ఆ మాటలు. మరొకసారి సందర్భం వచ్చింది కనుక మీకు ఆ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవుని పిల్లలారా, దేవుని పిల్లలు ప్రతి ఒక్కరము దేవుని బలిపీఠము చెంతకు మన అర్పణములను తీసుకొని రావలెను. దేవునికి చెందవలసిన, దేవునికి ఇవ్వవలసిన అర్పణలు అవి దేవుని బలిపీఠము చెంతకే తీసుకుని రావాలి, దేవునికి అర్పించాలి. అది మనకి ఆశీర్వాదము. అప్పుడు దేవుడు అన్నారు, ఆకాశం వాకిళ్ళు విప్పుతాను నీ కొరకు అన్నారు. నువ్వు పట్టజాలని దీవెనలు నేను నీ కొరకు కుమ్మరించేదను అని చెప్పారు. దేవుని యొక్క ఆ సమృద్ధి ఆశీర్వాదమును మన జీవితంలో మనము అనుభవించగలుగుతాం. దేవుని మహిమ చెప్పండి. ఇక రెండో విషయం, దావీదు బలిపీఠము కట్టాడు. ఆ బలిపీఠము దగ్గర దావీదు చేసిన మొదటి పని ఏమిటనంటే దేవునికి అర్పించాడు. దహన బలు అర్పించాడు, సమాధాన బలు అర్పించాడు. దేవునికి అర్పించవలసిన వాటిని దావీదు ఏం చేశాడు? ఆ బలిపీఠము దగ్గర దేవునికి అర్పించాడు. కనుక మొదటిది ఏమిటనంటే నీవు కలిగి ఉన్న వాటిని నీవు దేవునికి అర్పించాలి. ఏం కలిగి ఉన్న మనము అంటే మనం చెప్పుకుంటున్నాం, భూ పంటలో నుంచి, వృక్ష పంటలో నుంచి, మన కష్టార్జితంలో నుంచి మనం దేవునికి అర్పించవలసిన దానిని మనం దేవునికి అర్పించాలి. ఆయన బలిపీఠము చెంతకు తీసుకుని రావాలి. రెండో విషయం ఏంటంటే రోమీయులకు రాసిన పత్రికలో రాస్తాడు, 12వ అధ్యాయం 1వ వచనం అంటాడు, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని అంటాడు. దేవుని మహిమ కలుగాక. ఏం చేయాలంటే మనము నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి. అర్పణలు రెండు రకాలని చెప్పాను. మొదటి రకం ఏంటంటే నీవు కలిగి ఉన్న వాటిని దేవునికి అర్పించడం. దేవుడు ఏదైతే నీకు ఇచ్చారో వాటిలో నుంచి దేవునికి అర్పించవలసిన వాటిని నువ్వు దేవునికి అర్పించాలి. అది మొదటిది. అర్పణలో రెండవ రకం ఏంటంటే నిన్ను నీవే దేవునికి అర్పించుకోవాలి. నీ కొరకు యేసయ్య తన్ను తాను అర్పించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ కొరకు యేసయ్య తన్ను తాను అర్పించుకున్నాడు. నాకెందుకులే అనుకోలేదు ఆయన, నాకు బదులు ఇంకొక ఎవరైనా అర్పిస్తానో అనుకోలేదు ఆయన. మన కొరకు యేసయ్య తన్ను తాను అర్పించుకున్నాడు.
అలాగే దేవుని పిల్లంగా మనం కూడా ఏం చేయాలట? మనలను మనమే యేసయ్యకు అర్పించుకోవాలి, సమర్పించుకోవాలి. నువ్వు యేసయ్యకు సమర్పించుకోవాలి. సజీవ యాగముగా నువ్వు బ్రతికి ఉండగానే నీ అవయవములన్నీ చక్కగా పనిచేస్తూ ఉన్న కాలములోనే అప్పుడే కంగారేమొచ్చిందండి, చూద్దాంలేండి, ముసలం అయ్యాక చూద్దాం, కాటి కాలు చాపుకున్న వయసు వచ్చాక అప్పుడు చూద్దామండి, అప్పుడు ఆలోచిద్దామండి. కాదు కాదు, నీ మరణం ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. నీ మరణం ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు కదండి. ఏ క్షణమున ఏది మనకు సంభవిస్తుందో ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. దేవుని పిల్లలారా, ప్రభు చెప్తున్నారు, నీవు సజీవముగా ఉండగానే నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి. నీ అవయవాలు యేసయ్యకు సమర్పించబడాలి. నీ ఆలోచనలు, నీ మాటలు, నీ ఉద్దేశాలు, నీ నడవడిక, నీ క్రియలు, నీ దేహం ప్రతిదీ కూడా యేసయ్యకు సమర్పించబడాలి. భక్తుడు అంటాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, చెడ్డవాటిని నేను ఎట్లా చూడగలను అంటాడు. నా కన్నులతో ఏం చేశాను? దేవునికి నిబంధన చేశాను. ఈ కన్నులను దేవుని సమర్పించాను. ప్రభా, ఈ కన్నులతో చెడ్డవాటిని నేను చూడను. యోసేపు అంటాడు పోతిఫర్ భార్యతో, దేవునికి విరోధముగా నేను ఎట్లు పాపము చేయగలను? ఈ శరీరమును దేవునికి సమర్పించుకున్నాను కనుక నేను ఎట్లా పాపం చేయగలను? నా చేతులు దేవునికి సమర్పించబడితే ఈ చేతులతో చెడు పనులు ఎలా చేయగలను? నా కాళ్ళు దేవునికి సమర్పించబడితే ఆ కాళ్ళతో వెళ్ళకూడని ప్లేసులకు నేను ఎలా వెళ్ళగలను? నీ నోరు దేవునికి సమర్పించబడితే ఆ నోటితో శాపవచనములు ఎలాగున పలకగలవు? ప్రభు అంటున్నారు, ఒకే నోటిలో నుంచి దీవెన వచనములు పలుకుతున్నాము, శాప వచనములు పలుకుతున్నాం. ఇదే విచిత్రం. నీ నోరు దేవునికి సమర్పించబడలేదా? నీ నోరు దేవునికి సమర్పించబడితే నీ నోటిలో నుంచి దీవెన వచనములే రావాలి, శాప వచనములు నీ నోటిలో నుంచి రాకూడదు. మీ నోట బూతులైనను, సరసోక్తులైనను, పోకిరి మాటలైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు అని ప్రభు చెప్తున్నారు. కనుక రెండవ అర్పణ ఏమిటంటే నిన్ను నీవే దేవునికి సమర్పించుకోవాలి. సజీవ యాగముగా బ్రతికుండగానే. ఎప్పుడేటండి? బ్రతికుండగానే. మొన్న ఒక ఆయన చనిపోయాడు. ఆయన ఏం చేశారంటే ఆయన శరీరమును తీసుకెళ్ళి హాస్పిటల్కి అప్పగించారట. ఆయన శరీరం ఏం చేశారు? హాస్పిటల్కి అప్పగించారట. ఎందుకయ్యా హాస్పిటల్కి అంటే ఈ ట్రైనింగ్ పొందుతున్న డాక్టర్స్ ఉంటారు కదా, చదువుకుంటున్న డాక్టర్స్, ఎంబీబీఎస్ చదువుతున్న డాక్టర్ చదువుతూ ఉంటారు కదా, వాళ్ళకి ట్రైనింగ్ కావాలి కదా. అంటే ఆపరేషన్లు ఎలా చేయాలి, పోస్ట్ మార్టం ఎలా చేయాలి, చనిపోయిన వాళ్ళు ఎలా కొయ్యాలి, ఆపరేషన్లు ఎలా చేయాలి, ఏ ఆపరేషన్ ఎలా చేయాలి, ఎంత లోతుకు దాన్ని కొయ్యాలి, ఎంత వెడల్పు ఎంత పొడవు దానికి కొయ్యాలి, దానికి ఎన్ని కుట్లు వేయాలి, ఆ కుట్లు ఎలా వేయాలి, ఇదంతా కూడా ఒక ప్రాక్టికల్స్ అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ చనిపోయినటువంటి ఈ శవాల మీద ఆ డాక్టర్స్కు ప్రాక్టికల్స్ చేయిస్తారన్నమాట. దేవుని పిల్లలారా, ప్రభు ఏం చెప్తున్నారంటే చనిపోయిన తరువాత నీ శరీరాన్ని అప్పగించడం కాదు, నీవు సజీవముగా ఉండగానే ఏం చేయాలట? నిన్ను నీవు యేసయ్యకు సమర్పించుకోవాలి.
చచ్చాక సమర్పించుకుంటే చనిపోయిన శరీరంతో వాళ్ళు ఆపరేషన్ ఎలా చేయాలో నేర్పిస్తారు. సజీవముగా నిన్ను నీవే యేసయ్యకు సమర్పించుకుంటే నీవు యేసయ్య కొరకు ఎలా బ్రతకాలో యేసయ్య నీకు నేర్పిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎలా బ్రతకాలో యేసయ్య నేర్పిస్తాడు. నువ్వు ఎలా నడవాలో యేసయ్య నేర్పిస్తాడు. నువ్వు ఎలా జీవించాలో యేసయ్య నీకు నేర్పిస్తాడు. నువ్వు ఎలా నడుచుకోవాలో యేసయ్య నీకు నేర్పిస్తాడు. దేవుని పిల్లలారా, ప్రభు చెప్తున్నారు, నిన్ను నీవే యేసయ్యకు సమర్పించు. దావీదు బలిపీఠానికి కట్టాడట. ఆ బలిపీఠం దగ్గర 2 పనులు చేశాడు. ఒకటేంటంటే దేవునికి అర్పించాడు. దేవునికి అర్పించాడు. రెండవది ఏంటనంటే 25వ వచనం, సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనం, దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనములను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయాను. దేవుని మహిమ చెప్పండి. దావీదు బలిపీఠాన్ని కట్టాడు. ఆ బలిపీఠం దగ్గర దావీదు చేసిన మొదటి పని ఏమిటంటే దేవునికి అర్పించవలసిన వాటిని దేవునికి అర్పించాడు. దేవుడు చెప్తూ ఉన్నాడు మనతో, నీవు దేవునికి అర్పించవలసిన వాటిని నువ్వేం చేయాలి? దేవునికి అర్పించాలి. మొదటిది, నీవు కలిగి ఉన్న వాటిని యేసయ్యకు అర్పించాలి. రెండవది, నిన్ను నీవే యేసయ్యకు అర్పించుకోవాలి. బలిపీఠము దగ్గర దావీదు చేసిన రెండవ పని ఏమిటనంటే ఆ బలిపీఠము దగ్గర దావీదు విజ్ఞాపనము చేశాడు. దేవుని చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం చేశాడు దావీదు? విజ్ఞాపనము చేశాడు. బలిపీఠము దగ్గర దావీదు ఒకటి, దేవునికి అర్పించవలసిన వాటిని దేవునికి అర్పించాడు. రెండవది, బలిపీఠము దగ్గర దావీదు దేవునికి విజ్ఞాపనము చేశాడు. పిల్లలారా వినండి, బలిపీఠము చెంత మనం ఏం చేయాలి అంటే విజ్ఞాపనములు చేయాలి. ఏం చేయాలి? మనము విజ్ఞాపనములు చేయాలి. బలిపీఠము దగ్గర, దేవుని బలిపీఠము దగ్గర నీవు విజ్ఞాపనము చేయాలి. నీవు ఒక బలిపీఠమును కట్టుకోనమన్నాడు ప్రభు. ఆ బలిపీఠము దగ్గర ఒకటి, దేవునికి అర్పించవలసిన వాటిని దేవునికి అర్పించాలి. నువ్వు కలిగి ఉన్న వాటిని దేవునికి అర్పించాలి. నిన్ను నీవు దేవునికి అర్పించుకోవాలి. రెండవది, బలిపీఠము చెంత నీవు దేవునికి విజ్ఞాపనము చేయవలెను. ఏం చేయాలి? మనము విజ్ఞాపనము చేయాలి. విజ్ఞాపనము చేసే వారముగా మనం ఉండాలి. దేవుని పిల్లలు విజ్ఞాపనము చేసేవారుగా ఉండాలి. విజ్ఞాపనము చేసేవారంటే దేవునికి ఎంతో ఇష్టం. దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడనంటే విజ్ఞాపనము చేసే వారిని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని దేవుని పిల్లలారా, దావీదట బలిపీఠం వచ్చేంత విజ్ఞాపనము చేశాడు. దేవుని పిల్లలారా, ఇతను నేర్చుకుంటున్నాం. మనము కూడా చేయవలసిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో ఆయన బలిపీఠం వచ్చేంత మనం ఏం చేయాలండి? చెప్పండి, ఏం చేయాలి? విజ్ఞాపనము చేయాలి. విజ్ఞాపనము చేస్తే మనకేంటండి ప్రయోజనము? ఏంటి ఉపయోగము? విజ్ఞాపనములు చేయటం వలన మనకేంటి ఉపయోగము? 3 విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనం చదువుకున్న వాక్యంలో 3 విషయాలు రాయబడ్డాయి. మొదటిది మనం చదివిన 25వ వచనంలో, యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనములను ఆలకింపగా. దావీదు దేవునికి విజ్ఞాపనము చేశాడు. దావీదు చేసిన విజ్ఞాపనమును దేవుడు ఆలకించాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు విజ్ఞాపనము చేస్తే దేవుడు ఆలకిస్తాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే
ఆలకించు దేవుడు. ఏ దేవుడైనా ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి. అందులో ఒక అద్భుతమైన పేరు ఇలా రాయబడ్డది. 65వ కీర్తనలో ఆ మాట రాయబడి ఉంటుంది 2వ వచనంలో, ప్రార్థన ఆలకించువాడా. ఆమేన్ చెప్పండి. మన దేవుడు ఎవరట? ఆలకించేవాడు. మన దేవుడు ఎవరట? ఆలకించేవాడు. ఆయన అంటాడు, చెవులను కలుగజేసిన వాడు వినకుండునా? నాకు నీకు చెవులను కలుగజేసిన దేవుడట వినకుండా ఉంటాడా? లేదు లేదు, ఆయన వినే దేవుడు, ఆయన ఆలకించే దేవుడు. దేవుని పిల్లలారా, నీవు విజ్ఞాపనము చేయగా నీవు చేయు విజ్ఞాపనమును దేవుడు ఆలకించువాడుగా ఉన్నాడు. అందుకని దేవుని పిల్లలు ఏం చేయాలట? విజ్ఞాపనము చెయ్యాలి. విజ్ఞాపనము చెయ్యాలి. నువ్వు విజ్ఞాపనం చేస్తే దేవుడు ఆలకిస్తాడు. అది నీకు, అది నీ కుటుంబానికి అది ఎంతో ఆశీర్వాదము. అందుకే దేవుని పిల్లలారా, విజ్ఞాపనం చేయటం వల్ల మొదటి లాభం ఏంటి, ప్రయోజనం ఏంటనంటే, నీవు విజ్ఞాపనం చేయటం వలన దేవుడు నీ విజ్ఞాపనమును ఆలకిస్తాడు. దేవుడు ఆలకించేవాడు. మన దేవుడు ఎవరు? ఆలకించేవాడు. ఆయన విననివాడు కాదు, ఆయన చెవిటివాడు కాదు. చెవిటివాడు కాదు. ఈ లోకంలో చెవిటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చెవులుండి వినలేని వారు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభు ఆలకించువాడై ఉన్నాడు. ఎవరు విజ్ఞాపనం చేసిన ఆలకిస్తాడు. పసి పిల్లలు మొదలుకొని పండు ముసలి వరకు ఎవరు విజ్ఞాపనం చేసిన ఆలకిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో విజ్ఞాపనం చేసిన ఆలకిస్తాడు. దేవుడు ఆలకించేవాడు. రెండవ ఆశీర్వాదం, విజ్ఞాపనం చేయటం వల్ల మనకు కలిగే రెండవ ప్రయోజనం ఏమిటనంటే, దినవృత్తాంతములు మొదటి గ్రంథం, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనం. దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశములో నుండి దహన బలిపీఠము మీదకి అగ్ని వలన అతనికి చాలమ్మా. చెప్పండి, దేవుని మహిమ చెప్పండి. దావీదట దేవునికి ఒక బలిపీఠమును కట్టి ఆ బలిపీఠము మీద దేవునికి అర్పణలు అర్పించాడట. దహన బలులు సమాధాన బలులు అర్పించాడట. ఆ తర్వాత ఏం చేశాడు? దేవునికి ఆ బలిపీఠం దగ్గర విజ్ఞాపనం చేశాడట. విజ్ఞాపనం చేసినప్పుడు విజ్ఞాపనము ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే, ఒకటి, దేవుడు మన విజ్ఞాపనము ఆలకించువాడు అని చెప్పుకున్నాం. మన దేవుడు ఎవరట? ఆలకించువాడు. ఆయన చెవిటివాడు కాదు. యేసు ప్రభు ఆలకించే దేవుడు. ఇప్పుడు రెండవ సంగతి ఏంటనంటే, దావీదు విజ్ఞాపనం చేస్తే దేవుడు దావీదుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అంటే జవాబు ఇచ్చాను అని అర్థం. దేవుని మహిమ చెప్పండి. దేవుడు ఎవరు? ఇప్పుడు జవాబు ఇచ్చే దేవుడు. ఇందాక ఒకటి ఏం చెప్పుకున్నామంటే, ఆయన ఆలకించేవాడు అని చెప్పుకున్నాం. దేవుడు చెవిటివాడు కాదు అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే, దేవుడు జవాబు ఇచ్చేవాడు. ఏమిస్తాడు ఆయన? మౌనంగా ఉండేవాడు కాదు, మోగవాడు కాదు. దేవుడు మోగవాడు కాడు. ఇందాక చెప్పుకున్నాం, దేవుడు చెవిటివాడు కాడు. ఇప్పుడు రెండవది ఏంటంటే, దేవుడు మోగవాడు కాడు. దేవుడు ఎవరు? జవాబు ఇచ్చే దేవుడు.
దేవుడు ఎవరు? జవాబిచ్చే దేవుడు. నీవు మొరపెట్టగా, నీవు విజ్ఞాపనము చేయగా ఆయన ఆలకిస్తాడు, ఆయనకి జవాబిస్తాడు. ఇర్మీయా గ్రంథంలో రాస్తాడు 33:3 అంటాడు, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటాడు. దేవుని మహిమ చెప్పండి. నాకు మొరపెట్టుము, నేను నీకేమిస్తాను? జవాబిస్తాను. నువ్వు మొరపెడితే దేవుడు నీకు జవాబిస్తాడు. అందులో ఇంకొక అర్థం కూడా ఉంది. నువ్వు మొరపెట్టకపోతే దేవుడు జవాబు ఇవ్వడు. నువ్వు మొరపెట్టు, దేవుడు నీకు జవాబిస్తాడు. నువ్వు మొరపెట్టకుండా, నువ్వు ప్రార్థన చేయకుండా, దేవుని దగ్గర విజ్ఞాపన చేయకుండా దేవుడు నాతో మాట్లాడతలేదండి, దేవుడు నాకు ఏ జవాబు ఇవ్వటం లేదండి అని అంటే, నువ్వు మొరపెట్టకపోతే దేవుడు నీకు జవాబు ఇవ్వడు. అందుకే ఈరోజు జ్ఞాపకం చేస్తాను, నాకు మొరపెట్టుము నేను నీకు జవాబు ఇచ్చేదను. నువ్వు మొరపెట్టు, ఎనీ టైం, ఎనీ ప్లేస్, ఎనీ సిచ్యువేషన్, సందర్భం ఏదైనా కానీ, స్థలం ఏదైనా కానీ, సమయం ఏదైనా కానివ్వండి, నువ్వు మొరపెట్టు, దేవుడు నీకు జవాబు అనుగ్రహిస్తారు. 34వ కీర్తన 4వ వచనం చదువుదాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా చాలు, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఆమేన్, హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అండి. దావీదు మహారాజా రాసిన మాట ఆ కీర్తన. నేను దేవుని యొద్ద విచారణ చేయగా, దేవుని యొద్ద ప్రార్థన చేయగా, దేవుని యొద్ద మొరపెట్టగా, దేవుని యొద్ద విజ్ఞాపన చేయగా దేవుడు ఏం చేశాడు? నాకు ఉత్తరం ఇచ్చాను. రేపు చూద్దాంలే దావీదు అన్నాడా? దావీదు వచ్చే వారం చూద్దాంలే అన్నాడా? లేదట. ఇప్పుడే కదా ప్రార్థన చేసావు, నీకు జవాబు ఇవ్వడానికి కొంత టైం పడుతుంది అన్నాడా దేవుడు? అనలేదట. దావీదు దేవునికి ప్రార్థన చేశాడు, దేవుడేమో దావీదుకు ఉత్తరం ఇచ్చాడు, జవాబు ఇచ్చాడు. సో రెండో మాట బలిపీఠము దగ్గర విజ్ఞాపనం చేయటం వలన నీకేంటయ్యా ప్రయోజనం అని అంటే, ఒకటి, నీ విజ్ఞాపనము దేవుడు ఆలకిస్తాడు. 2, నీ విజ్ఞాపనమునకు దేవుడు జవాబిస్తాడు. మూడవది సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనం చివరి మాట చదువుదాం. ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. ఆ తెగులు ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. మూడవది ఏంటనంటే, విజ్ఞాపనం చేయటం వలన మూడవ ప్రయోజనం ఏమిటనంటే, తెగులు ఇశ్రాయేలీయులను విడిచిపోయిందట. అంటే అప్పటి వరకు ఇశ్రాయేలీయులను ఒక తెగులు పట్టుకుని ఉంది, ఆవరించింది. ఆ తెగులు ఎంత భయంకరమైన తెగులు అంటే మరణకరమైన తెగులు. ఇశ్రాయేలీయుల సమాజంలో ఒక తెగులు పుట్టింది, ఒక జబ్బు పుట్టింది. ఆ జబ్బు ఒక మరణకరమైన తెగులు. బైబిల్లో ఇలా రాయబడ్డది 15వ వచనం చివరి మాటలో, ఆ తెగులు వలన 70,000 మంది మృతి పొందిరి ఒక్క రోజులో. ఇశ్రాయేలు సమాజంలో, ఇశ్రాయేలు కుటుంబాలలో ఒక భయంకరమైన తెగులు పుట్టిందట. ఆ తెగులు వలన ఒక్క రోజులో 70,000 మంది మనుషులు చనిపోయారట. అంటే ఆ తెగులు ఎంత భయంకరమైనదో చూడండి. ఆ తెగులు ఎంత ఘోరముగా ఉన్నదో. మన మధ్యకాలంలో వచ్చిన కరోనా తెగులు కంటే కూడా ఘోరమైనది ఇది. కరోనా తెగులు కంటే కూడా ఒక్క రోజులో 70,000 మందిని చంపేసింది అంటే ఆ తెగులు ఎంత శక్తివంతముగా ఉన్నదో.
మరి అంత శక్తివంతమైన ఆ తెగులను ఆపగలిగింది ఎవరు అనంటే విజ్ఞాపన మాత్రమే. చెప్పండి గట్టిగా. అంత బలమైన తెగులను ఆపగలిగింది విజ్ఞాపనము మాత్రమే. పిల్లల సేవకుడిగా నేను ఏమంటాను తెలుసా? నువ్వు చేసే విజ్ఞాపనము, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే విజ్ఞాపనము తెగులు కంటే కూడా నీ విజ్ఞాపనమే శక్తివంతమైనది. తెగులు బలమైనదే, కానీ తెగులు కంటే బలమైనది. తెగులును ఆపగలిగింది, తెగులును దూరముగా తరిమివేయగలిగిన శక్తి నీవు చేసే విజ్ఞాపనములో ఉన్నది. దేవుని పిల్లలారా, వాక్యం చెప్తుంది, ఎప్పుడైతే నువ్వు విజ్ఞాపనం చేస్తావో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నిన్ను పట్టినది నిన్ను విడిచిపెట్టి పోతుంది. ఏ దరిద్రమైతే నిన్ను పట్టుకుందో, ఎవరు ఏ దరిద్రమైతే నిన్ను పట్టుకుందో ఆ దరిద్రము నిన్ను విడిచి పోతుంది. ఆ దరిద్రం ఏదైనా కావచ్చు, అది తెగులు అవ్వచ్చు, అది కరువు అవ్వచ్చు, అది ఏమంటే బలహీనత అవ్వచ్చు, అది సమస్యలు అవ్వచ్చు, అది నిద్ర లేని పరిస్థితులు కలిగించవచ్చు, మనశ్శాంతి లేని పరిస్థితి కలిగించవచ్చు. నిన్ను పట్టిన, నీ కుటుంబాన్ని పట్టిన ఆ దరిద్రం ఏదైనా సరే, ఏ దరిద్రమైనా, ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, ఎన్నో రకాల చికాకులు అవ్వచ్చు, మనశ్శాంతి లేని పరిస్థితులు కావచ్చు. అయ్యో నా బ్రతికేంటి ఇలాగ అయిపోయింది అని అనుకుని రోధించే పరిస్థితులు కావచ్చు. నా బ్రతికింతేనా, నా బ్రతుకులో మార్పు కనబడదా అని ఒంటరిగా కూర్చొని ఏడ్చే పరిస్థితులు కావచ్చు. ఈరోజు నా వాక్యానికి చెప్పే మాట ఏమిటో తెలుసా? నిన్ను పట్టిన నీ దరిద్రాలన్నీ నిన్ను విడిచి వెళ్ళిపోవాలి అని అంటే విజ్ఞాపనకు మాత్రమే ఆ గొప్ప శక్తి దాగి ఉంది. నువ్వేం చేయాలి? ఇప్పుడు విజ్ఞాపనం చెయ్యాలి. ఇశ్రాయేలు 70,000 మందిని చంపగలిగిన రోగము కొరకు దావీదు విజ్ఞాపనం చేస్తున్నాడు. దావీదు ఒక్కడు చేసిన విజ్ఞాపన వలన 70,000 మందిని చంపగలిగిన బలమైనటువంటి రోగము, ఆ తెగులు ఇశ్రాయేలు విడిచిపెట్టి వెళ్ళిపోయిందట. దేవుని పిల్లలారా, ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. నిన్ను పట్టినది ఏదైనా సరే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని అంటే అలాగున నీ జీవితంలో మార్పును కలిగించగల శక్తి విజ్ఞాపనకు మాత్రమే ఉంది. అందుకే మనం ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? గట్టిగా చెప్పండి, ఏం చేయాలి? ఇంకా గట్టిగా చెప్పండి, ఏం చేయాలి? విజ్ఞాపనము చేయాలి. గట్టిగా చెప్పండి. దేవుని పిల్లలు విజ్ఞాపనము చేయాలి. దేవుని పిల్లలు ఏం చేయాలి? విజ్ఞాపనము చేయాలి. ఎవరి కొరకు విజ్ఞాపనం చేయాలి? ఎవరి కొరకు చేయాలి? ఒకటి దేశము కొరకు విజ్ఞాపనం చేయాలి. ఎవరి కొరకట? దేశము కొరకు విజ్ఞాపనం చేయాలి. దావీదట దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనం చేశాడట. దేశము కొరకు విజ్ఞాపనం చేయాలి. రెండవది మనుషుల కొరకు విజ్ఞాపనం చేయాలి. మనుషుల కొరకు అంటే అర్థం ఏంటంటే వ్యక్తిగతంగా, ఇట్స్ అ పర్సనల్ అనమాట. వ్యక్తిగతంగా అంటే ఎవరో ఒక వ్యక్తిని ఎంచుకుని ఇప్పుడు నువ్వేం చేయాలి అని అంటే ఆ వ్యక్తి కొరకు నువ్వు దేవుని దగ్గర విజ్ఞాపనము చెయ్యాలి. ఒక వ్యక్తిని ఎంచుకోను, ఒక వ్యక్తి మీద నీ దృష్టి పెట్టాలి. నువ్వు నిత్యము ఏం చేయాలంటే ఆ వ్యక్తి కొరకు దేవుని దగ్గర విజ్ఞాపనం చెయ్యాలి. ఆ వ్యక్తి మారు మనసు కొరకు, ఆ వ్యక్తి రక్షణ కొరకు, ఆ వ్యక్తి విశ్వాసం కొరకు, ఆ వ్యక్తి భక్తి కొరకు, ఆ వ్యక్తిలో స్థిరమైన మార్పు కొరకు, ఆ వ్యక్తి దేవుని దగ్గరికి రావాలని,
ఆ వ్యక్తి జీవితంలో అనేకమైన అద్భుతాలు జరగాలని ఒక వ్యక్తిని ఎంచుకొని ఆ వ్యక్తి కొరకు నువ్వేం చేయాలి? దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఎవరనేది అది నీ డిసైడ్మెంట్, అది నీవే నిర్ణయించుకోవాలి. నీ ఇంట్లో వ్యక్తి అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, అత్తంటి పుట్టింటి కుటుంబంలో ఎవరైనా కావచ్చు, తోబుట్టులు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, నీ వీధిలో ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, నీ బంధువుల్లో ఎవరైనా కావచ్చు. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరైతే సమస్యలో ఉన్నారు, ఎవరైతే కష్టంలో ఉన్నారు, ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే ప్రమాదంలో ఉన్నారు, ఎవరైతే ఆ చివరి బ్రతుకులో ఉన్నారో, ఎవరైతే మార్పు లేకుండా ఉన్నారు, ఎవరైతే మూర్ఖులుగా ఉన్నారో, ఎవరైతే దేవునికి లోబడకుండా తిరుగుతున్నారో, అటువంటి వారిలో ఎవరైనా కావచ్చు. నువ్వేం చేయాలి? విజ్ఞాపన చేయాలి. ఒక వ్యక్తిని ఎంచుకో, ఆ వ్యక్తి పేరు పెట్టి దేవుని దగ్గర ప్రార్థించి, ప్రభా ఫలానా వ్యక్తి కొరకు ప్రార్థించ, ఇంటి పేరుతో సహా వచ్చి, ఇంటి పేరుతో సహా వచ్చి. ఒకవేళ వేరే ఊర్లో ఉన్నారనుకో, ఆ ఊరి పేరుతో సహా ప్రార్థించి. నువ్వు ఎంచుకున్న వ్యక్తి పిఠాపురంలో ఉన్నారనుకో, ఆ పిఠాపురంలో ఏ వీధిలో ఉన్నారు? ప్రభా పిఠాపురంలో ఫలానా వీధిలో ఉన్నటువంటి ఫలానా వ్యక్తి ఇంటి పేరుతో సహా ఆ పేరు. ప్రభా వ్యక్తి కొరకు మీ సన్నిధిలో విజ్ఞాపనము చేయుచున్నాను అని మొదలుపెట్టు. ఒకవేళ నీ ఇంట్లో నీ భర్త అనుకో, ప్రభా నా భర్త పలానా పేరు విజ్ఞాపనం చేయించిన. భార్య అనుకో, ప్రభా నా భార్య పేరు విజ్ఞాపనం చేయించిన. పిల్లల కొరకు అనుకో, ప్రభా నా పెద్ద కుమారుడు, నా చిన్న కుమారుడు, నా కుమార్తె, ఆ పేరు చెప్పు దేవుని దగ్గర. ప్రభా నా పెద్ద కుమారుడు పలానా పేరు నీ దగ్గర విజ్ఞాపనం చేస్తున్నాను, నా చిన్న కుమారుడు పలానా పేరు నీ దగ్గర విజ్ఞాపనం చేస్తున్నాను, నా కుమార్తె పలానా పేరు నీ దగ్గర విజ్ఞాపనం చేస్తున్నాను. ఏం చేయాలి? మనం దేవుని దగ్గర విజ్ఞాపనం చేయాలి. దేశం కొరకు విజ్ఞాపనం చేయాలి. దేశం ప్రమాదంలో ఉంది, దేశము ప్రమాదంలో ఉంది, దేశం చాలా సమస్యలతో ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేశం కొరకు మనం విజ్ఞాపనం చేయాలి. రెండు, వ్యక్తిగతముగా మనుషుల కొరకు విజ్ఞాపనము చేయాలి. అది మనకి ఎంతో ఆశీర్వాదం. చదవండి దేవుని వాక్యములో ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడు, రోదనము చేయు స్త్రీలను కనుగొని వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొని. ఆగుదాం. దేవుని మహిమ చెప్పండి గట్టిగా, రెండు చేతుల పైకి చెప్పండి. ఏమన్నాడు ప్రభు? యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి అంటున్నాడు. దేవునికి ఎవరు కావాలి? రోదనము చేసే స్త్రీలు కావాలట, రోదించేవారు కావాలి, రోదించేవారు కావాలి, రోదించేవారు కావాలి. ఏమండి? ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఏడవటానికి మనుషులు కూలికి దొరికేవారట. పని చేయడానికి మనుషులు కూలికి దొరుకుతారు కదా, వ్యవసాయం పని చేయడానికో బిల్డింగ్ పని చేయడానికో మనుషులు కూలికి ఎలా దొరుకుతారో అలాగునే ఏడవటానికి కూడా మనుషులు కూలికి దొరికేవారు. వాళ్ళతో కూలి మాట్లాడుకోవడం, ఇదిగో నువ్వు ఈ టైం నుంచి ఈ టైం దాకా ఏడవాలి, నీకెంత కూలి ఇస్తాను. అప్పుడు వాళ్ళు వస్తారు, నువ్వు ఎక్కడ చెప్తే అడ్రస్కి వస్తారు. వచ్చి వాళ్ళు ఏం చేసేవారు అని అంటే ఏడ్చేవారు అన్నమాట. నీ ఇంటికి వచ్చి ఏం చేసేవారు? అమ్మ చెప్ప, నీ ఇంటికి వచ్చి ఏం చేసేవారు? నిద్రపోయేవారా? నీ ఇంటికి వచ్చి ఏం చేసేవారు అంటే మన ఇంటికి కాదు, అప్పుడు పూర్వపు దినాల్లో సంఘటన చెప్తున్నా. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేసేవారట? ఏడ్చేవారట, ఏడ్చేవారట. అందుకనే ప్రభు అంటున్నారు తన ప్రజలతో,
అలాగని ఏడ్చే స్త్రీలు ఎక్కడెక్కడ ఉన్నారో మీరు కనుగొండి, అలాంటి వారిని పిలిపించండి. ఎందుకో తెలుసా? 18వ వచనం చదవండి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగా వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. ఎందుకు వాళ్ళు పిలవమంటున్నాడు దేవుడు? వాళ్ళట మన కొరకు రోదన ధ్వని చెయ్యాలి, మన కొరకు ఏడవాలి. ఏడ్చే స్త్రీలు ఎక్కడెక్కున్నారో కనుక్కోండి, ఏడ్చే పురుషులు ఎక్కడెక్కున్నారో కనుక్కోండి. త్వరగా వారిని ఏం చేయాలి? పిలిపించండి. ఎందుకో తెలుసా? అటు వారు నీ కొరకు ఏడవలసిన అవసరత ఉంది. ఎందుకో తెలుసా? నువ్వు ఏడవటం లేదు కనుక, ఇప్పుడు నువ్వేం చేయాలి? నీకు బదులుగా నువ్వేం చేయాలి? ఏడ్చేవాడిని పిలిపించుకోమంటున్నాడు దేవుడు. ఇప్పుడు నేను బిల్డింగ్ కట్టలేను, తాపి పని నేను చేయలేను. అప్పుడు నేను ఏం చేస్తాను? తాపి మేస్తుని పిలుచుకుంటాను, పిలుచుకొని ఈ పని చేయాలని చెప్తాను కదా, పని చేయించుకుంటాను. వాళ్ళు డబ్బులు ఇస్తాను, నేనేం చేస్తాను? తాపి మేస్తులతో ఆ పని చేయించుకుంటాను. అది నేను చేయలేను కనుక. అలాగే ప్రభు చెప్తున్నారు, నువ్వు రోధించడం లేదు, నువ్వు విజ్ఞాపనం చేయటం లేదు, నువ్వు ఏడవటం లేదు, నీ కళ్ళలో నుంచి కన్నీరు కారటం లేదు కనుక నువ్వేం చేస్తావంటే, ఏడ్చే మనుషులు ఉన్నారు, ఏడ్చే స్త్రీలు ఉన్నారు, ఏడ్చే పురుషులు ఉన్నారు, అటువంటి వారిని పిలిపించు. వాళ్ళకి డబ్బులు ఇవ్వి, వాళ్ళు కూలి పెట్టుకో, వాళ్ళని పిలిపించు. నీకు బదులు నీ కొరకు వాళ్ళు ఏడుస్తారు. దేవుని పిల్లలారా, ఈరోజున ప్రభు చెప్తున్నా, ఈరోజున ఆ ఏడ్చే స్త్రీలుగా, ఆ ఏడ్చే పురుషులముగా ఇక్కడ కూర్చున్న మనమందరం మారిపోదుము కాక. ఏమైపోవాలి? మనం అందరం మారిపోవాలి. ఎలా మారిపోవాలి? విజ్ఞాపనం చేసే వాళ్ళంగా మారిపోవాలి, కన్నీరు కాచే వాళ్ళంగా మారిపోవాలి, రోధించే వాళ్ళముగా మారిపోవాలి, ఏడ్చే వాళ్ళంగా మారిపోవాలి. దేవుని పిల్లలారా, వాళ్ళు ఏడుస్తూ ఉంటే, ఆ స్త్రీలు ఏడుస్తూ ఉంటే ఎలా ఏడవాలో ప్రభు చెప్తున్నారు. అక్కడ ఏడ్చే స్త్రీలను పిలిపించుకోండి అన్నాడు కదా. ఆ ఏడ్చే స్త్రీలు డబ్బులు ఇచ్చో, వాళ్ళు కూలి పెట్టుకుని వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలా ఏడవాలో ప్రభు చెప్తున్నారు 18వ వచనంలో. వారు ఎలా ఏడవాలి అని అంటే, మన కన్నులకు కన్నీళ్లు విడిచినట్లుగా, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగా వారు మన కొరకు రోదన ధ్వని చేయాలి. వారు ఏడుస్తూ ఉంటే, ఆ ఏడ్చే స్త్రీలు ఏడుస్తూ ఉంటే, వారు రోదన చేయుచూ ఉంటే, అది వింటున్నటువంటి మనుషులు ఎవరైతే వాళ్ళను కూలికి పెట్టుకున్నారో ఆ ఇంటి మనుషులకు కూడా హృదయాంతరంగములో నుంచి దుఃఖము పొర్లుకొని రావాలి. చెప్పండి గట్టిగా. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఏమండి? వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. నన్ను ఒకసారి నిలబడు, నువ్వే ఇస్సాకు నిలబడు, ఎక్కడరా? ఇప్పుడు వినండి, వీడు ఏడ్చే వ్యక్తి, నేను కూలికి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇతను ఎవరు? ఏడ్చే వ్యక్తి. ఇప్పుడు నేనేం చేశాను? నేను కూలికి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇతను నా ఇంటికి వచ్చి ఏడవాలి. ఎలా ఏడవాలి అని అంటే, అతను ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు వలన నాలో దుఃఖము పుట్టాలి, అంతగా ఏడవాలన్నమాట. డబ్బులు ఇచ్చారు కదా, ఏదో పైపని ఏడ్చేస్తాను అంటే కుదరదు. ఏడుపు రెండు రకాలుగా ఉంటుంది. మొదటి రకం ఎలా ఉంటుందంటే, కొంతమందికి కొండ నెత్తి మీద ఉంటుందట. ఎక్కడ? నెత్తి మీద ఏముంటుంది? కొండ, నీళ్ళ కొండ. కొంతమందికి నీళ్ళ కొండ ఎక్కడ ఉంటుంది? నెత్తి మీద ఉంటుందట. ఇక వాళ్ళు చూసుకో బాబు, చీటికి మాటికి ఏడుతూనే ఉంటారు. తిట్టినా ఏడుతారు, పొగుడునా ఏడుతారు,
సంతోషం వచ్చినా ఏడుతారు, దుఃఖం వచ్చినా ఏడుతారు. ఏమని? వారికి బాధ కలిగినా ఏడుతారు, సంతోషం వచ్చినా ఏడుతారు. అన్నింటికి ఏమని చేస్తారు వాళ్ళు? ఎందుకు? ఈ కొండ నెత్తి మీద ఉంది. అందువల్ల ఏం చేద్దంటే ఓ ఆడికిన చీటికి మాడి కళ్ళలోంచి నీరు అలా కారిపోతూ ఉంటుంది. రెండవ రకం ఏడుపు ఎలా ఉంటుందని అంటే హృదయ అంతరంగములో నుంచి పుట్టుకొచ్చే ఏడుపు అన్నమాట. హృదయ అంతరంగములో నుంచి దుఃఖము పొంగి పొర్లుకొని రావాలి. హృదయాంతరంగములో నుంచి దుఃఖము పొంగి పొర్లుకొని రావాలి. అది ఏడుపు అంటే. ఏమండి? ఈ ఏడుపు ఏం చేస్తుందనంటే ప్రక్కనున్న వ్యక్తికి కూడా ఈ ఏడుపు అంటేస్తుంది. హృదయాంతరంగం నుంచి ఎప్పుడైతే పొంగి పొర్లుకొని ఏడుపు వచ్చిందో ఆ ఏడుపు వలన ప్రక్కనున్న వ్యక్తి కూడా ఏడుస్తాడు. ఇప్పుడు ఈ వ్యక్తి అలాగే ఏడ్చాడు అనుకో, ఏమండి, నెత్తి మీద కొండ పెట్టుకున్నట్టు ఏడ్చాడు అనుకో, నాలో ఏ విధమైన మార్పు కలగదు. నేనేం చేస్తానంటే నేను జాలి పడతాను. అయ్యో ఏడవకండి, 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 అలా ఏడవకండి అని నేను ఏం చేస్తాను? జాలి పడతాను. దానివల్ల నాకు ఏ విధమైన ప్రయోజనమో ఉండదు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా ఏడవాలి? ఆ వ్యక్తి ఏడుస్తూ ఉంటే హృదయాంతరంగములో నుంచి ఆ ఏడుపు పొంగి పొర్లుకుని రావాలి. ఆ ఏడుపు వలన ఆటోమేటిక్గా నాలో కూడా దుఃఖము కలగాలి. ఆటోమేటిక్గా నా కళ్ళల్లో నుంచి నాకు తెలియకుండానే కన్నీరు కారుతా ఉండాలి. అది ఏడుపు అంటే, అది రోదనము చేయటం అంటే. అలాంటి వ్యక్తులముగా మనమందరము మారిపోదాము గాక. ప్రభు చెప్తున్న దేవుని పిల్లలారా, రోదనము చేయు స్త్రీలను కనుగొని. 20వ వచనం చదవండి. 20వ వచనం, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవి యొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. దేవుని మహిమ చెప్పండి. స్త్రీలారా, పురుషులారా, దేవుని మాట వినండి. ఏమన్నారు ప్రభు? మీ పిల్లలకు, అమ్మా వింటున్నారా? మన పిల్లలకు ఏమి నేర్పాలి? మనము రోదనము చేయుట నేర్పించాలి, కన్నీరు కాచుట నేర్పించాలి, ప్రార్థన చేయుట వారికి నేర్పించాలి. హృదయాంతరంగములో నుంచి ఆ దుఃఖము పొంగి పొర్లుకొని వచ్చే ఆ రకమైనటువంటి ప్రార్థన మన పిల్లలకు మనము నేర్పించాలి. ఈరోజు మన పిల్లల ప్రార్థన ఎలా ఉంటుందనంటే అంత పొడి పొడి మాటలే, అంత పొడి పొడి మాటలే. నువ్వేదో 2 మొక్కలు నేర్పిస్తున్నావు, ఆ 2 మొక్కల్ని వాళ్ళు బట్టి పడేస్తున్నారు. ఇంక ఎక్కడ చేసింది ఇంక అదే ప్రార్థన. ఏమండి? ఎక్కడ చర్చిలో అదే ప్రార్థన, తిని దగ్గర అదే ప్రార్థన, పడుకున్న దగ్గర అదే ప్రార్థన. దేవుని పిల్లలారా, ఈ రోజున మన పిల్లలకు రోదనము చేయుట నేర్పించాలి, విజ్ఞాపనము చేయుట చెప్పాలి, మన పిల్లలకు నేర్పించాలి. ప్రభు అంటున్నారు రోదనపు విద్య పిల్లలకు నేర్పనట్లు. విజ్ఞాపనం చేయటం అనేది ఒక విద్య, అదొక ప్రత్యేకమైన వరం. విజ్ఞాపనం చేయటం అనేది అదొక ప్రత్యేకమైన వరం. అది కనుక దేవుని పిల్లలారా, దావీదట బలిపీఠము కట్టి ఆ బలిపీఠము దగ్గర విజ్ఞాపనము చేస్తే ఆ విజ్ఞాపనము దేవుడు ఆలకించాడట. దేవుడు ఆ విజ్ఞాపనమునకు జవాబిచ్చాడట. దావీదు చేసిన విజ్ఞాపనము వలన ఆ దేశంలో ఉన్న ఒక బలమైన తెగులు దేశమును విడిచి వెళ్ళిపోయిందట. అంటే దావీదు చేసిన విజ్ఞాపన ఎంత శక్తివంతమైనదో, ఎంత హృదయాంతరంగములో నుంచి ఎంత దుఃఖముతో పొంగి పొర్లుకొని వచ్చిందో. పిల్లల జ్ఞాపకం చేసుకుందాం, ఆలోచించేద్దాం. దేవుని పిల్లలంగా మన జీవితంలో రోదించే వారముగా మనం ఉండాలి. రోదించేవారు, ప్రభు పాదాల దగ్గర కన్నీరు కాచే వాళ్ళంగా ఉండాలి.
ప్రభు పాదం ఏం చేయాలి? కన్నీరు కార్చాలి, రోధించాలి, ఏడవాలి, దుఃఖించాలి. హృదయాంతరంగంలో నుంచి ఆ దుఃఖం పొంగుకుని రావాలి. దేవుని సన్నిధిలో ఏడవాలి, 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 ఏడవాలి. నువ్వు ఎంతగా విజ్ఞాపన చేస్తావో, ఎంతగా ప్రభు సన్నిధిలో ఏడుస్తావో, నీ విజ్ఞాపనము దేవుడు ఆలకించాలి. నీ విజ్ఞాపనమునకు దేవుడు జవాబు ఇవ్వాలి. నీ విజ్ఞాపనము వలన నిన్ను పట్టిన దరిద్రాలన్నీ కూడా నిన్ను విడిచిపెట్టి పారిపోవాలి. కాబట్టి గట్టిగా దేవుని చెప్పండి. అలాంటి విజ్ఞాపన జీవితం మనకు కావాలి. దేవుని అడగండి, ప్రభా విజ్ఞాపన ఆత్మతో నన్ను నింపండి అయ్యా. ఏం చేయాలి? విజ్ఞాపన ఆత్మతో నన్ను నింపండి ప్రభా అని దేవుని అడగాలి. విజ్ఞాపన ఆత్మతో నన్ను నింపండి. దావీదు భక్తుడు అంటాడు, నా కన్నీరుకు, ఎవరి కన్నీరు? దావీదు భక్తుడు అంటే, నా కన్నీరుకు నా పరుపు కొట్టుకొని పోవచ్చున్నది అంటాడు. పరుపు ఏంటి? పడుకునేది. ఏమండి? పడుకునేది. మన మంచం మీద పరుపు. ఒక పరుపు కొట్టుకొని పోవాలంటే ఎంత నీరు కావాలి? ఒక వరద రావాలి కదా. ఏం చేయాలి? ఒక వరద రావాలి. ఒక వరద రావాలంటే ఎంత నీరు రావాలి? దావీదు యొక్క ఆ ప్రార్థన జీవితం, ఆ కన్నీటి జీవితం, ఆ విజ్ఞాపన జీవితం ఎంత శ్రేష్టమైనదో నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లల జ్ఞాపకం చేస్తుంది. ఈరోజున వాక్యం ఏమంటుందనంటే, విజ్ఞాపనం చేసేవారు కావాలి దేవునికి. ఆ లిస్టులో నీ పేరు ఉండాలి, నీ పేరు వినబడాలి. దేవుని పిల్లలందరూ కూడా విజ్ఞాపనం చేసేవారుగా మారిపోవాలి. నువ్వు పొడి మాటలతో 100 మాటలు పలికినా, పొడి మాటలతో 1000 మాటలు పలికినా, 10,000 మాటలు పలికినా ప్రయోజనం ఉండదు. నీ హృదయాంతరంగములో నుంచి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయన బలిపీఠం వచ్చేంత నీవు విజ్ఞాపనము చేయడం ప్రారంభిస్తావో, ఆ రోజున, ఆ సమయమున దేవుడు నీ విజ్ఞాపనమునకు దేవుడు జవాబిస్తాడు. దేవుడికి సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుతా 4 వచనాలు. నా కుమారుడా, మొదటి తిమోతి 2వ అధ్యాయం, మనము సంపూర్ణ భక్తి మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తం, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని ఇచ్చయించుచున్నాడు. తర్వాత మాట చదవండి. ఇది మంచిదియో మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. వాక్యం ఏమంటుంది? దేవుని పిల్లలందరూ కూడా విజ్ఞాపనం చేసేవారుగా మారిపోవాలట. ఎవరి కొరకు విజ్ఞాపనం చేయాలి? మనుషులందరి కొరకు విజ్ఞాపనం చేయాలి. రాజుల కొరకు విజ్ఞాపనం చేయాలి. రాజులంటే నేటి దినాల్లో పరిపాలన చేసేవారు రాజకీయ నాయకులు. మనుషులు అంటే సామాన్యమైన ప్రజలు. మనుషులంటే సామాన్యమైన ప్రజలు. ఓట్లు వేసేవాళ్ళు అంటే మనము. ఏమండి? మనుషులందరూ అని అంటే ఓట్లు వేసిన వాళ్ళు. రాజులు అంటే ఆ ఓట్ల ద్వారా గెలిచిన వాళ్ళు, రాజకీయ నాయకులు. ఏమండి? 5 సంవత్సరాలు వారిదే కదా పెత్తనం. వారు ఏ నిర్ణయం తీసుకుంటే అది ఖచ్చితంగా మనము అనుసరించాలి కదా. కాదంటానికి మనకు హక్కు ఉంటుందా? ఉండదు కదా.
మూడవది అధికారుల కొరకు. అధికారులు అంటే ఇప్పుడు రాజకీయ నాయకుల్ని ఎవరైతే అధికారులు ఆఫీసర్లుగా నియమించారో వాళ్ళన్నమాట. ఆ రాజకీయ నాయకులకి, మనుషులకి, ఓట్లు వేసిన మనుషులకి, గెలిచిన మనుషులకి మధ్య ఉండే వ్యక్తులే ఆఫీసర్స్, అధికారులు. ప్రభుత్వ అధికారులు అంటారు. ప్రభుత్వ అధికారులు వాళ్ళు ఏం చేస్తారు? ప్రభుత్వానికి జవాబుదారి. ప్రభుత్వానికి జీతం ఇస్తుంది. ప్రభుత్వం ఏం చెప్పిందో అది వాళ్ళు చెయ్యాలి, అది వాళ్ళ డ్యూటీ. కానీ ప్రభు చెప్తున్నారు మనుషులందరి కొరకు, రెండవది రాజకీయ నాయకుల కొరకు, మూడవది అధికారుల కొరకు మనం ఏం చేయాలట? విజ్ఞాపనము చెయ్యాలి. ఏం చేయాలి? మనము విజ్ఞాపనం చేయాలి. నువ్వు చేసే ప్రార్థనలో మనుషుల కొరకు చెయ్యాలి, రాజకీయ నాయకుల కొరకు చెయ్యాలి, అధికారుల కొరకు చెయ్యాలి, ఆఫీసర్స్ కొరకు చెయ్యాలి, గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరి కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. ఏమండి? వాళ్ళు మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళు ఏదైనా పొరపాటున ఒక నిర్ణయం తీసుకున్నారనుకో దానివల్ల చాలా బాధపడవలసి వస్తుంది. ఒక ఆఫీసర్ వచ్చి అంటాడు, డబ్బులు లంచం తీసుకొని ఏమండి ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చేస్తాడు. ఒక ఆఫీసర్, వాడికి ఏం కావాలి? డబ్బులు కావాలి. లంచం తీసుకుంటాడు. కట్టకూడని ప్లేసులో, పర్మిషన్ ఇవ్వకూడని ప్లేసులో వాడు ఏం చేస్తాడంటే లంచం తీసుకుని మీరు కట్టుకోండి, మీరు కట్టుకోవడానికి గవర్నమెంట్ శాంక్షన్ అని చెప్పని పర్మిషన్ ఇచ్చేస్తాడు. మనం ఏం చేస్తాం? ఆ పర్మిషన్ లెటర్ దగ్గర పెట్టుకొని మనం పెద్ద బిల్డింగ్ కట్టేస్తాం. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పోతుంది. ఈ ఆఫీసర్ వెళ్ళిపోతాడు. మనం ఇందులో నిశ్చింతంగా కాపురం ఉంటాం. ఏమండి? ఈ లోపల కొత్త ఆఫీసర్ వస్తాడు, మళ్ళీ కొత్త రాజకీయ నాయకుడు వస్తాడు. వాడు ఏదో కొత్త నిబంధన పెడతాడు. ఆ రోజు ఏం చేస్తాడంటే మొత్తం పాత రికార్డులన్నీ తిరగేస్తాడు. ఆ రికార్డుల్లో మన కట్టిన ఇల్లు కట్టకూడని ప్లేసులో ఉన్నదని తేలుతుంది. ఇప్పుడు ఏం చేస్తాడు? జేసీబీలు తీసుకొచ్చి మన కట్టిన బిల్డింగ్ అంతా మన కంటి ముందే కూర్చేస్తాడు. ఏం చేస్తాం మనం? ఆపగలమా? ఇదిగో పర్మిషన్ లెటర్ మడిచి జేబులో పెట్టుకొని అయినా అంటాడు. ఎవరిచ్చాడు పర్మిషన్? ఫలానా ఆఫీసర్. వాడి మీద కేసు పెడతాడు. అదవుతుందా? రాజకీయ నాయకుల నిర్ణయాలు సరిగ్గా లేకపోతే అలాగే ఉంటుంది తిప్పలో. అందుకే దేవుని బిడ్డలారా మనం ఏం చేయాలి? రాజకీయ నాయకులకి మంచి జ్ఞానం ఇమ్మని, సరి అయినటువంటి ఆలోచన విధానం ఇమ్మని, ప్రజలకు ఇబ్బంది కలిగించని నిర్ణయాలు తీసుకునే శక్తినిమ్మని నిత్యము దేవుని దగ్గర విజ్ఞాపనం చేయాలి. లేకపోతే చాలా ఇబ్బందులు. అధికారుల కొరకు ప్రార్థించాలి, మనుషుల కొరకు ప్రార్థించేయాలి. అందుకే ఆయన అంటున్నాడు మనము సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము అంటాడు. మన విజ్ఞాపన మనకి ఎలాంటి బ్రతుకునిస్తుంది అని అంటే మనము సుఖముగాను, చెప్పండి, నెమ్మదిగాను మనము బ్రతికే జీవితాన్ని మనకిస్తుంది. నువ్వు సుఖంగా బ్రతకాలి, నెమ్మదిగా బ్రతకాలి, సంపూర్ణ భక్తి కలిగి, మాన్యత కలిగి నువ్వు బ్రతకాలి అని అంటే అది నువ్వు చేసే ప్రార్థన మీద ఆధారపడి ఉంది, నువ్వు చేసే విజ్ఞాపన మీద ఆధారపడి ఉంది. అంటే 3వ వచనంలో మనుషులందరూ రక్షణ పొందాలి. 4వ వచనంలో మనుషులందరూ రక్షణ పొందాలి అంటాడు. ఈ లోకంలో రక్షణ లేకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా మిగిలి ఉండకూడదు. అర్థమవుతుందా? రక్షణ లేకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా మిగిలి ఉండకూడదు. మనుషులందరూ రక్షణ పొందాలి. ఎందుకో తెలుసా? రక్షణ 2 అద్భుతమైన కార్యాలు చేస్తుంది. రక్షణకున్న శక్తి ఎంత గొప్పదంటే, ఒకటి మనిషిని భూమి మీద నుంచి పరలోకానికి తీసుకుని వెళ్ళగలిగిన శక్తి రక్షణకు మాత్రమే ఉన్నది. గట్టిగా మేము చెప్పండి. రక్షణకున్న శక్తి అంత గొప్పదండి. ఒక మనిషిని ఈ భూమి మీద నుంచి నిత్యత్వములోనికి,
దేవునితో ఉండే జీవితంలోనికి, ఆ పరలోకములోనికి తీసుకుని వెళ్ళగలిగిన శక్తి రక్షణకు మాత్రమే ఉంది. అందుకే మనుషులందరూ ఏం పొందాలి? చెప్పండి, ఏం పొందాలి? రెండవది, రక్షణకున్న శక్తి ఎంత గొప్పదనంటే, నువ్వు రక్షణ పొందావు అనుకో, అపవాది నిన్ను ముట్టుకోవటానికి కూడా వాడి శక్తి సరిపోదు. దేని మేము చెప్పండి, రక్షణ పొందిన వ్యక్తిని అపవాది ముట్టుకోలేడు, వాడి శక్తి సరిపోదు. ఎందుకని? రక్షణ అపవాది నుంచి, వాడు వేసే అగ్ని బాణముల నుంచి నిన్ను రక్షించడానికి నీవు పొందిన రక్షణ నీకు ఒక రక్షణ కవచముగా ఉంటుంది. రక్షణ కవచం. పోలీస్ వ్యవస్థలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అని ఒకటి ఉంటుంది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అని ఒకటి, ఒక జాకెట్ వేస్తాడు అనమాట. జాకెట్ అంటే కోట్ అనమాట. అది బుల్లెట్ వచ్చి తగిలినా ఏమండి, శరీరానికి ఏమీ అవ్వదు. బుల్లెట్ వస్తుంది, తగులుతుంది. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉంది కదా, దానికి తగిలి టింగ్ అని చెప్పంటది, పక్కన పడిపోద్ది. అంతే. బుల్లెట్ వేస్ట్ అవుతుంది తప్ప ఆ మనిషికి ఏ విధమైన హాని సంభవించదు, అతనికి ప్రాణహాని జరగదు. అది ఓన్లీ ఇలా ఈ ముందు భాగం వెనక భాగం మాత్రమే ఉంటుంది. చేతులకు ఉండదు, మళ్ళా అది కాళ్ళకు ఉండదు. మళ్ళా ఇంకా చేతులకి కాళ్ళకి బుల్లెట్ దెబ్బ తగిలినా అది ప్రమాదం కాదు. కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటారు, ఆపరేషన్ చేస్తారు, రెస్ట్ తీసుకుంటారు, తర్వాత తగ్గిపోద్ది. కానీ ఈ మెడ దగ్గర నుంచి ఈ ఏమండి నడుము వరకు, ముందు కానీ వెనక కానీ బుల్లెట్ తగిలిందనుకో, ఆ మనిషి చనిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకనే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఈ ముందు భాగము వెనక భాగానికి కప్పుటకు ఉంటుంది. గమనించండి, రక్షణ అపవాది నీ మీద వేసే అగ్ని బాణముల నుండి నిన్ను రక్షించడానికి రక్షణ నీకు ఒక రక్షణ కవచము, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అన్నమాట. అది దేవుని మేము చెప్పండి. అందుకే మనుషులందరూ ఏం పొందాలి? మనుషులందరూ రక్షణ పొందాలి. ఎంతమంది పొందాలి? చెప్పండి, ఎంతమంది పొందాలి? గట్టిగా చెప్పండి, ఎంతమంది పొందాలి? మళ్ళా ప్రశ్న అడుగుతాను, నీ ఇంట్లో ఎంతమంది పొందారు? ఇప్పుడు ఆగిపోతే సమాధానం. అంతా గట్టిగా చేసాం కదా, మనుషులందరూ పొందాలి. నిజమే, ప్రభువే చెప్పారు, మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు ఇష్టపడుచున్నాడు. మరి నీ ఇంట్లో ఎంతమంది పొందారు? ఏమో నీ ఇంట్లో ఎంతమంది పొందారు? నువ్వు పొందో, నీకు అపవాది యొక్క అగ్ని బాణముల నుంచి నిన్ను తప్పించడానికి నీకు ఒక రక్షణ కవచం నీకు దొరికింది. మరి ఇంట్లో ఉండే భర్త పరిస్థితి ఏంటి? నీ ఇంట్లో ఉన్న పిల్లల పరిస్థితి ఏంటి? మరి వాళ్ళకి అక్కర్లేదా రక్షణ కవచం? ఏమండి, వాళ్ళు బుల్లెట్ తగిలేసినా పర్లేదా? అపవాది అగ్ని బాణం తగిలేసినా పర్లేదా? వాళ్ళకి ప్రాణం పోతుంది. అపవాది అగ్ని బాణం తగిలితే ఊరుకుంటుందా? బుల్లెట్ తగిలితే పర్లేదా? ఏం చేయాలి మనం? విజ్ఞాపనము చేయాలి. దేవుని మేము చెప్పండి గట్టిగా. నీ ఇంట్లో ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో ఏం చేయాలి? దేవుని దగ్గర. ఈరోజు నీకు చెప్తున్నాను సేవకుడిగా, ఒకనాడు దావీదు విజ్ఞాపన చేస్తే ఆ విజ్ఞాపన దేవుడు ఆలకించాడు, దేవుడు జవాబు ఇచ్చాడు. ఆ దేశంలో ఉన్న తెగులు బయటికి పారిపోయేటట్లుగా దేవుడు చేశాడు. ఈరోజు సేవకుడిగా నేను చెప్తున్నాను, నువ్వు చేసే విజ్ఞాపన దేవుడు ఆలకించాలి. దేవుడు నీ విజ్ఞాపన జవాబు ఇవ్వాలి. నీ విజ్ఞాపన ద్వారా నీ ఇంటిలో ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వారందరూ రక్షణ పొందేయాలి. అలా ఉండాలి నీ విజ్ఞాపన. దేవుని దగ్గర అంతగా ఏడవాలి, అంతగా రోధించాలి. దావీదు ఎంత రోధించుంటాడో చెప్పండి. దావీదు ఎంత రోధించుంటాడో చదవన్న మాట. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము
17వ వచనం చదువుదాం. దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఎలాగు ప్రార్థించను, చిత్తగించుము, పాపము చేసిన వాడు నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడు నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారును శిక్షించుము. దావీదు దేవుని ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఎలాంటి విజ్ఞాపన చేస్తున్నాడట? పాపము చేసిన వాడు నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడు నేనే, ప్రభా శిక్షతో నాకు విధించండి, ఆ శిక్షతో నా ఇంటి వారికి విధించండి. ఈ దేశంలో ఉండే ప్రజలకు వద్దు ప్రభా అని విజ్ఞాపన చేస్తున్నాడు. దేశంలో ఉన్న ప్రజల మీదకి ఏమొచ్చిందట? శిక్ష, శిక్ష, తెగులు. చదవండి, ఆ మాట కూడా చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయము 13వ వచనం. గాదు దావీదు నద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియచెప్పెను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 దినములు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగుళ్ళు రేగుటకు ఒప్పుకొందువా? వినండి దేవుని పిల్లలారా, వినండి. దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసా? మనం ముందే చెప్పుకుంటున్నాం, దేశం కొరకు విజ్ఞాపన చేయాలి అంటున్నాం, మనుషుల కొరకు విజ్ఞాపన చేయాలని చెప్పుకుంటున్నాం. ఎందుకు విజ్ఞాపన చేయాలి? ఈ దేశం కొరకు, మనుషుల కొరకు అంటే ఈ దేశంలో ఈ మనుషుల జీవితాలలో ఎలాంటి పరిస్థితులు ఉండేవనంటే దేవుడు 3 కారణాలు, 3 ఆప్షన్స్ పెట్టాడు దావీదు ముందు. 3 కారణాలు చెప్తున్నాడు దేవుడు. మొదటి కారణం ఏంటి? నీ దేశమందు క్షామము కలుగును. నీ దేశం ఏం కలిగింది? క్షామం అంటే, క్షామం అంటే కరువు. నీ దేశంలో ఏం కలిగిద్ది? కరువు. ఈరోజు దేశంలో ఏం కనబడుతుంది? ఉంటే అతివృష్టి, లేకపోతే అనావృష్టి. అతివృష్టి అంటే వర్షాలు ఎక్కువ వచ్చేసి, ఏమండి, వర్షాలు ఎక్కువ వచ్చేసి గేట్లు అన్నీ ఊడిపోయి, ప్రాజెక్టులు గట్లు తెగిపోయి, చెరువులు గట్లు తెగిపోయి, చెరువుల్లోని ప్రాజెక్టులో ఉండవలసిన నీరు అంతా ఓళ్ళ మీదకి వచ్చేసి పొలాల్లోనికి వచ్చేసి పొలాల్లో వేసిన పంట అంతా పాడైపోవటం. అదనమాట అతివృష్టి అంటే. అంటే విస్తారంగా వర్షాలు కురిసేస్తున్నాయి. ఆ వర్షాలు నీరు ఎక్కడ స్టోరేజ్ చేయాలో అర్థమవటం లేదు, ఓళ్ళ మీదకి వదిలేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ప్రాజెక్టులో నీరు ఎక్కువైపోతే ఏం చేస్తున్నారు? ఈ రాత్రికి 2 గేట్లు ఎత్తుతాం, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి అంటున్నాడు. పేరుకి 2 అంటున్నాడు. ఏమండి, ఏలేరు ప్రాజెక్టులో 2 గేట్లు ఎత్తుతామని చెప్పాడు అన్నాడు. 2 అన్నవాడు 5 గేట్లు ఎత్తిహాడట. ఏమయ్యా 2 కాదు ఎత్తుతానన్నావు? నిజమే 2 ఎత్తుతాను అనుకున్నాను, కానీ వరద వచ్చేస్తుంటే ఏం చేయను? 5 ఎత్తకపోతే మొత్తం ప్రాజెక్ట్ కొట్టుకుపోయేలాగా ఉంది. బొడమేరు గేట్లు ఎత్తేస్తే విజయవాడ అంతా మునిగిపోయింది. గోదావరి ఉరకలెత్తుతూ ఉంటే కోనసీమ అంతా మునిగిపోతుంది. ఈ వర్షాకాలంలో అప్పుడే 3 సార్లు మునిగిపోయింది కోనసీమ, అమలాపురం ఏరియా, ఆ లంకలో. ఈ సంవత్సరం అప్పుడే 3 సార్లు మునిగిపోయింది. మొన్న 2 రోజుల క్రితం జస్ట్ త్రుటిలో తప్పిపోయింది అనమాట, లేకపోతే 4వ సారి మునిగిపోను. ఎప్పుడో మునిగింది మన ఏరియా, కొన్ని సంవత్సరాలు అయ్యింది. ఈ సంవత్సరం మరి పంటలన్నీ ఏమైపోతాయి? ఏమంటే పంటలన్నీ ఏమైపోతాయి? తెలంగాణలో ఖమ్మం ఏరియా మునిగిపోయింది కదండి. ఏమైపోతాయి పంటలన్నీ? మరి ఏమవుతాయి? పంటలు నాశనం అయిపోతే ఇక మనుషులకు ఆహారం ఎక్కడిది? అతివృష్టి, లేకపోతే అనావృష్టి. అనావృష్టి అంటే వర్షాలు కురవకపోవడం. వర్షాలు కురవు, ప్రాజెక్టులో నీరు ఉండదు. అయ్యా మా పొలాలు ఎండిపోతున్నాయి అయ్యా, నన్ను ఏం చేయమంటావు? ప్రాజెక్టులో నీరుంటే వదులుతాను, ప్రాజెక్టే ఎండిపోతుంది, ఇక నేనేం చేయను?
ఎండిపోతే ఎండిపోని, మేమేమేం చేయలేం. అనావృష్టి, పంటలు ఎండిపోయాయి, పంట చేతికి రాలేదు. దేశంలో ఏముందట? కరువు. దేశంలో ఏముందట? కరువు. కరువు. మొన్న చైనా దేశంలో ఏదో పేరు పెట్టారు, తుఫాను పేరు ఏమండి? యాగి తుఫాన్ అట, పేరు యాగి. దాని తీవ్రత ఎంత ఉంది అని అంటే గంటకు 270 కిలోమీటర్ల వేగంతో గాలి వీచిందట. గంటకి 40-50 కిలోమీటర్ల వేగంతో గాలి ఇస్తేనే రోడ్డు మీద ఉన్న చెట్లన్నీ నేల మీద పడిపోతున్నాయి. అర్థమవుతుందా? చైనా దేశంలో జస్ట్ ఈ వారంలోనే, ఎప్పుడో కాదు, ఒక వారం రోజుల క్రితమే యాగి తుఫాను గంటకు 270 కిలోమీటర్ల వేగంతో గాలి వీచిందట. ఏమి నిలబడతాను ముందు? ఏది నిలబడతాను ముందు? ప్రపంచం మొత్తం ఎన్నో భయంకరమైనటువంటి తుఫాన్లు, ఎన్నో భయంకరమైనటువంటి దేవుని బిడ్డలారా పరిస్థితులు, ఒక పక్కన తీవ్రవాదం, అన్నింటికి మించిపోయిందండి మత జబ్బు. ఏ జబ్బు? మత జబ్బు. అన్నింటికి మించిపోయింది మత జబ్బు. చాలా భయంకరం అయిపోయింది. మన ప్రాంతాల్లో కూడా ఈ మత జబ్బు చాలా భయంకరంగా ఉంది. దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుని పిల్లలుగా మన బాధ్యత ఏంటో తెలుసా? మన దేశ నాయకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. రాజకీయ నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. వారు సరి అయిన స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటేనే మన దేశము కరువు నుంచి బయటపడుతుంది. క్షేమకరమైన పరిస్థితులు ఎదుర్కొంటాం. దేశంలో ఏముందయ్యా అంటే కరువు ఉంది. రెండవది, దేశంలో ఏముందయ్యా? 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా అన్నాడు. 3 నెలలు ఎక్కడికట? ఉన్న చోట ఉండలేక వేరే చోటికి వెళ్ళిపోవుట అని అర్థం. పారిపోవుట అంటే ఈ రోజున దేశంలో ఏమున్నాయా అంటే వలసలు. ఏమంటారు దాన్ని? వలసలు అంటే ఉన్న ఊళ్ళో బ్రతకలేక వేరే ఊరు వెళ్ళిపోయి అక్కడ ఏదో పని చేసుకుని 4 డబ్బులు సంపాదించుకుని కుటుంబాన్ని పోషించుకునే జీవితాన్ని వలసలు అని అంటారు. వలసలు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎంతో మంది, ఎన్నో కుటుంబాలు ఏమైపోతున్నారు? వలసలు వెళ్ళిపోతున్నారు. ఎంతో మంది హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? అడిగి ఇక్కడ వారికి సరి అయిన పరిస్థితి, బ్రతకడానికి సరి అయిన పరిస్థితి కనపడక. ఇక్కడ సమృద్ధి ఉందనుకో వేరే చోటికి ఎందుకు వెళ్తావు? నీ దగ్గర సమృద్ధి ఉంటే నువ్వు వేరే చోటుకి వెళ్తావా? వెళ్ళవు కదా. ఇప్పుడు నీ దగ్గర సమృద్ధి లేదు, ఆకలితో మారిపోతున్నావు, ఇబ్బందులు పడుతున్నావు, ఎటు చూసిన అప్పులు అయిపోతూ ఉన్నాయి, బ్రతుకు చాలా భారంగా ఉంది. అప్పుడు ఏం ఆలోచన వస్తుందంటే, ఇక్కడ బ్రతకడం కంటే ఎక్కడో చోటికి వెళ్తే ఏదో పని చేసుకుంటే 4 డబ్బులు సంపాదించుకుని సుఖంగా బ్రతికితే బాగుంటుంది అనిపిస్తుంది. అంతే, వెంటనే ఏదో ప్రాంతానికి వలస వెళ్ళిపోతాం. ఏదో ప్రాంతానికి. చాలా మంది విదేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ కువైట్, ఖత్తరు, సౌదీ, ఇలా ఎన్నో ప్రాంతాలకు వలసలు వెళ్ళిపోతున్నారు. దేవుని పిల్లలారా, ఈరోజు లోకంలో ఏమున్నాయా అంటే వలసల జీవితం. దేశంలో వలసలు, కుటుంబాల్లో వలసలు, గ్రామాల్లో వలసలు, ఒక చోట ఇంకో చోటికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ వలసల జీవితం ఎంత దరిద్రంగా మారిపోయిందంటే చివరికి సంఘాల్లోనూ కూడా వ్యాపించేసింది. సంఘాల్లో కూడా చాలా మంది విశ్వాసులు, దేవుని పిల్లలు ఒక సంఘం నుంచి ఇంకో సంఘానికి, ఆ సంఘం నుంచి ఇంకో సంఘానికి, ఆ సంఘం నుంచి ఇంకో సంఘానికి. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. నాకు తెలిసిన కుటుంబం, ఆ కుటుంబం ఒక సంఘం నుంచి వలస వెళ్ళింది. అంటే ఒక సంఘం నుంచి ఇంకో సంఘానికి వెళ్ళింది అనమాట. అలా వెళ్ళినటువంటి ఆ కుటుంబం ఇప్పటికీ 8 సంఘాలు తిరిగింది. ఇప్పుడు 8వ సంఘంలో ఉందన్నమాట ఆ కుటుంబం. అక్కడ కూడా స్థిరంగా లేదు ఆ కుటుంబం.
నెక్స్ట్ 9వ సంఘాన్ని ఎత్తుక్కుంటుంది ఆ కుటుంబం. ఆ కుటుంబంతో నేను చెప్పాను, నాకు తెలిసిన కుటుంబం చెప్పాను కదా, ఆ కుటుంబంతో చెప్పాను, నువ్వు ఏ సంఘాన్ని అయితే విడిచిపెట్టి వచ్చావో ఆ సంఘానికి నువ్వు తిరిగి వెళ్ళినప్పుడే నీ జీవితంలో సమాధానము, నెమ్మదిని నువ్వు పొందుకుంటావు. అప్పటిదాకా ఏముంటది? నువ్వు ఎన్ని సంఘాలు తిరిగినా సమాధానము, నెమ్మది, సంతోషము మీ జీవితంలో, మీ కుటుంబంలో మీరు పొందలేరు. ఎందుకో తెలుసా? ఏ సంఘాన్ని నువ్వు విడిచి వెళ్ళావో ఆ సంఘము, ఆ సంఘ పిల్లలు, ఆ సంఘ దైవజనుడు నీ కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేస్తుంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో సమాధానము నువ్వు ఎలా పొందగలవు అని ప్రశ్నించారు. నా మాట వాళ్ళ దగ్గర జవాబు లేదనుకోండి, బట్ ఇప్పటికి ఏం చేస్తున్నారు? 8వ సంఘంలో 9వ సంఘం కోసం ఎదుర్కొంటున్నారు. ఏమంట? దేవుని పిల్లలారా, ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఒక సంఘాన్ని ఇచ్చాడు, నీకు ఒక సహవాసాన్ని ఇచ్చాడు, నీకు ఒక సేవకుని ఇచ్చాడు, నీకు ఒక ఆత్మీయ సహవాసాన్ని ఇచ్చాడు. స్థిరంగా ఉండు, నమ్మకంగా ఉండు, యథార్థంగా ఉండు, భక్తిగా ఉండు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా సరే, ఏమండి, చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా సరే వాటిని చూసి బెదిరిపోకు, అదిరిపోకు, అధైర్యపడకు. సమస్యలు వస్తే మళ్ళీ వెళ్ళిపోతాయి, తుఫాన్లు వస్తే పోతాయి, గాలి వస్తుంది పోతుంది, వర్షం వస్తుంది ఆగిపోతుంది, సమస్యలు వస్తే వెళ్ళిపోతాయి. స్థిరంగా ఉండు, నమ్మకంగా ఉండు, దేవుని దగ్గర ప్రార్థించేయి. దేవుని దగ్గర ఏం చేయాలి? నువ్వు ప్రార్థించే, విజ్ఞాపన చేయి. తప్పకుండా దేవుడు నీ పక్షంగా నిలవబడతాడు, దేవునికి సహాయం చేస్తాడు, దేవుడిని ధైర్యపరుస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవునికి తోడుగా ఉంటాడు. అన్ని సమస్యల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవుని మహిమ చెప్పండి. మూడవది ఆ 13వ వచనంలో రాయబడింది, నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా. దేశంలో ఏముందట? తెగులు ఉంది. దేశంలో ఏముందటండి? తెగులు ఉంది. ఈ రోజున తెగులుకు అంటే బలహీనతలకు ఏ దేశమో అతీతం కాదు. ప్రతి దేశంలోనూ తెగుళ్ళు ఉన్నాయి, లేవా? అంత ఎందుకండి మన దేశంలో తెగులు లేవా? చెప్పాలి. ఉన్నాయా? మన ఆంధ్రప్రదేశ్లో తెగులు ఉన్నాయా? ఆహా. మన జిల్లాలో ఉన్నాయా? మన కాకినాడ జిల్లాలో లేవా? మన కాకినాడ జిల్లాలో లేవా తెగుళ్ళు? నిన్న చదివాను, కాకినాడ పెద్ద హాస్పిటల్కి జనం లైన్ గడేస్తున్నారట. పెద్ద హాస్పిటల్కి మంచానికి 3-4 స్థలాలు లేక కింద పడుకోబెడుతున్నారట. మరి మన మండలంలో జబ్బులు ఉన్నాయా? సరే, అంత ఎందుకండి, మన కుటుంబాల్లో జబ్బులు ఉన్నాయా? ఉన్నాయా? ఇంకో మాట అడిగినా, అసలు మన జీవితంలో జబ్బులు ఉన్నాయా? ఇప్పుడు చెప్పండి. ఈయన కూర్చున్న వారిలో నా ఒంట్లో ఏ జబ్బు లేదండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అరే, ఎవరు లేరా? ఒక్కరు. అంటే ఏమున్నాయి? ఇప్పుడు ఏమున్నాయి చెప్పరే? మరి జబ్బులని ఎలా పోతాయి చెప్పాలి. దావీదు విజ్ఞాపన చేస్తే జబ్బట మనుషులు కాదు, దేశాన్ని వదిలేసి పారిపోయిందట. ఆమె చెప్పండి గట్టిగా. అర్థమవుతుందా? మనుషుల్ని, ఇంటిని కాదు, దేశాన్ని. బాబు దావీదు, నీకు ఒక నమస్కారం అన్నట్టు అన్నమాట. బాబు, నీ విజ్ఞాపన ముందు నేను నిలబడలేకపోతున్నాను, కాలిపోతున్నాను. నీ విజ్ఞాపన నన్ను కాల్చేస్తుంది బాబు, ఇంకా ఆపేది, పారిపోతున్నాను అన్నదట జబ్బు. ఒక్క రోజులో 70,000 మందిని చంపేసిన జబ్బు దావీదు విజ్ఞాపన ముందు తల వంచి పారిపోయిందట. దేవుని మహిమ చెప్పండి. పిల్లలారా వినండి. మరి ఈరోజు నీ జీవితంలో జబ్బు, నీ ఇంట్లో ఉన్న జబ్బులు, ఏమండి, నీ ఇంట్లో ఉన్న జబ్బులు పోవాలంటే ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. ఈరోజున విజ్ఞాపన ఒకటే, ఏమండి, విజ్ఞాపన ఒకటే.
నీ ప్రతి దరిద్రానికి జవాబు, నీ ప్రతి సమస్యకు జవాబు, నీ ప్రతి బలహీనతకు జవాబు, నిన్ను పట్టి పీడించే ప్రతి రుగ్మతకు జవాబు విజ్ఞాపన ఒక్కటే. పిల్లలారా వినండి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయండి. విజ్ఞాపన కర్తలు కావాలి. దేవుని పిల్లలు ఎలా మారిపోవాలడా? విజ్ఞాపన చేసేవారిగా మారిపోవాలి. ఆయన బలిపీఠము చెంత నిత్యము మనం విజ్ఞాపన చేయాలి. నువ్వు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉంటే ఏమండి, నీ ప్రక్కన్న వ్యక్తికి కూడా ఆటోమేటిక్గా వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ హృదయాంతరంగములో నుంచి దుఃఖము పొంగి పొర్లుకుంటూ వచ్చేయాలి. అలాంటి విజ్ఞాపన దేవుడు నీకు అనుగ్రహించును గాక. లేచి నిలబడదాం, అందరము లేచి నిలబడదాం. స్తోత్రం, గ్లోరీ. దేవా మీకు వందనాలు ప్రభా, నా రాజా మీకే వందనాలు. అందరూ లేచి నిలబడదాం, కండ్లు మూసుకుందాం, కండ్లు మూసుకుందాం. మీ బైబిల్ చేత్తో పట్టుకుని ఎంత కాళ్ళ పెట్టద్దు. అందరూ కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించేది. నోరు తెరువు, నోరు తెరువు. ప్రభా నన్ను విజ్ఞాపనాత్మతో నింపు ప్రభా. అడుగు దేవునితో, దేవుని అడుగు. ప్రభా నాకు విజ్ఞాపనాత్మ కావాలయ్యా, విజ్ఞాపనాత్మతో నన్ను నింపు ప్రభా. నేను విజ్ఞాపనకర్తగా జీవించాలనుకుంటున్నాను. హృదయాంతరంగములో నుంచి విజ్ఞాపన చేయగలిగిన జీవితం నాకు కావాలి యేసయ్యా, నన్ను కనికరించండి అని దేవుణ్ణి అడుగుదాం. దావీదు విజ్ఞాపన చేసినట్లుగా ప్రభా నేను కూడా విజ్ఞాపన చేయాలనుకుంటున్నానయ్యా. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి, విజ్ఞాపనాత్మతో నన్ను నింపండి, నా హృదయములో విజ్ఞాపన భారము కలిగించండి. నీ బలిపీఠము చెంత అర్పణలు అర్పించే వ్యక్తిగా నేను ఉండుటకు నేర్పించాను. నన్ను నేను అర్పించుకునే వ్యక్తిగా నన్ను బలపరచండి ప్రభా. నీ బలిపీఠము చెంత విజ్ఞాపన చేసే ఆత్మతో నన్ను దీవించండి. కన్నీరు కాల్చే జీవితం నాకు కావాలి, రోదనము చేసే జీవితం నాకు కావాలి. నా పిల్లలకు రోదనము విద్యనే నేర్పించాలి ప్రభా. నాకు నేర్పించండి, నన్ను బలపరచండి. చెప్పండి దేవునితో. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో ఈ సన్నిధిలో ప్రార్థన చేయించి మమ్మల్ని విజ్ఞాపనాత్మతో నింపండి. విజ్ఞాపన చేసే వారంగా, రోధించే వారంగా, కన్నీరు కాచే వారంగా, హృదయాంతరంగంలోంచి దుఃఖము పొంగి పొర్లుకొని రాగలిగిన విజ్ఞాపన జీవితం, ప్రార్థనా జీవితము మనందరికీ అనుగ్రహించుమని నిలబడిన ప్రతి బిడను బలపరచండి. యేసు నామమున ప్రార్థన చేయించున్నాను మా తండ్రి, ఆమేన్.